హాయ్ అండి. ఈరోజు స్టార్టర్ రెసిపీలో గోబీ మంచూరియా చేసేసుకుందామా. ఇక్కడైతే నేను ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకొని హాట్ వాటర్లో సాల్ట్ అలాగే పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, అలాగే 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇందులో మనం బాయిల్ చేసుకున్న గోబీ కూడా వేసేసి అంతా కలుపుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బ్యాటర్ అంతా గోబీకి బాగా పట్టేలా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న గోబీని బ్యాచెస్గా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నాకైతే ఇక్కడ 3 బ్యాచెస్గా వచ్చాయండి. మరి మంచూరియాలోకి సాసెస్ మస్ట్ కదండి, ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, అలా ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అలాగే 1 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకున్నాను. క్లిప్ మిస్ అయ్యిందండి. అలాగే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 స్పూన్ టమాటా సాస్, అలాగే హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఇలా టాస్ చేసుకున్నాను. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్డ్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న 1 స్పూన్ కార్న్ఫ్లోర్ స్లర్రీ కూడా వేసేసి కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ కూడా వేసేసి ఈ గ్రేవీ అంతా గోబీకి పట్టేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత థిక్ అయిపోతుంది. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. నేనైతే ఇక్కడ కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశానండి. అంతే అండి, వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియన్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.